హాయ్ అండి. ఈరోజు వీడియో మామిడికాయ కొబ్బరికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసే విధానం ముందుగా కొబ్బరి కూర తురుముకోవాలి. అలాగే మామిడికాయ కూడా చెక్కు తీసుకుని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. అన్నం కొంచెం గట్టిగా వండుకుని చల్లార్చి పక్కన పెట్టాలి. తర్వాత కడాయి పెట్టి వీటైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, పల్లీలు, పచ్చెనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర అన్నీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. దోరగా వేగే వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు ఎక్కువైతే ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు. అవి కూడా బాగా వేపుకున్న తర్వాత మామిడికాయ తురుము వేసుకోవాలి. వేసుకుని ఇది కూడా బాగా కలపాలి. మరీ మెత్తగా కలపవసరం లేదు. ఆ విధంగా కొంచెం పచ్చిగా వేగితే సరిపోద్ది. మరీ మెత్తగా అయితే పేస్ట్ కింద అయిపోతుంది. తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి. కలపాలి బాగా. తర్వాత కొబ్బరి కూర వేసుకోవాలి. లాస్ట్ని రైస్ కూడా వేసి సాల్ట్ వేసుకుని కలపాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదే చింతపండు పులిహోర అయితే చింతపండు గట్ట ఉడకబెట్టాలి. ఇదైతే తొందరగా అయిపోద్ది. లంచ్ బాక్స్లో గట్ట చాలా బాగుంటుంది. ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయల కాలం కదా, మనం మామిడికాయల కాలంలో మామిడికాయలు దొరికేటప్పుడు ఇలాంటివి తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లని మామిడికాయ ఉండాలి, అప్పుడే చాలా బాగుంటుంది. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎంతో కలర్ఫుల్గా ఉంది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మీరు నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ చేయండి. చాలా రకాల పులిహోరలు తిని ఉంటారు. కొబ్బరికాయ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి మామిడికాయ కాంబినేషన్ పచ్చడి ఎలా ఉంటుందో ఈ పులిహోర కూడా అంత టేస్టీగా ఉంటుంది.